గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ప్రజా కళాకారుడు, కళారంగ సైనికుడు డాక్టర్ గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సభ ఈ నెల 14న స్థానిక CVN రీడింగ్ రూమ్లో నిర్వహిస్తున్నట్లు ప్రజా నాట్య మండలి నాయకులు తెలిపారు. స్థానిక CPI కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి జె కోటి, అభ్యుదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్న, రంగభూమి కళాకారుల సంఘం అంగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళ బ్రతుకులు మార్చాలంటూ, ఆ కళ్ళ కోసమే కళ్ళ కాదంటూ, కళ్ళ బ్రతుకును మార్చాలంటూ, ఆకాశాన విహరించే కళలను ప్రజాపరం చేసిన, ఆకాశాన విహరించే కళలను ప్రజాపరం చేసిన ఓ గరికపాటి రాజారావు, ఓ గరికపాటి రాజారావు, అందుకోండి మా విప్లవ జోహాలు, మీరందుకోండి మా విప్లవ జోహాలు. ఓ అమర కళావేత్తలారా, ఓ సమర రంగ నేతలారా, అందుకోండి మా విప్లవంగా. ఈ నెల 14వ తేదీ CVN రీడింగ్ రూమ్లో సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒక బహిరంగ సభని, ఆయన వర్ధంతి సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకి డాక్టర్ అందశ్రీ, గోరెటి వెంకన్న, కళ్యాణ్ రావు, నల్లూరు వెంకటేశ్వర్లు, అదేవిధంగా చొప్పర జాలన్న, రంగభూమి ప్రసాద్ అన్న, అట్లాగే రామకృష్ణ, అట్లాగే సురేషు, శాంతారావు, ఇంకా చాలామంది, ఒక 50 మంది కళాకారులు పాల్గొని ఈ సభలో ప్రదర్శనలు, వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు అవి వినిపిస్తారు. కనుక 50 మంది ప్రజానీకం రావాలని, ఈ దేశంలో ఏ ప్రజల కళలనైతే బతికించాలని, ఏ ప్రజల కళలతోటి ప్రజల బతుకుల్లో మార్పులను తేవాలని, చైతన్యాన్ని రగిలించాలని డాక్టర్ గరికపాటి రాజారావు ఆశపడ్డారో, ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసం, ఆయన కళలను సాకారం చేయడం కోసం మేమంతా కలిసి ఉమ్మడిగా కళాకారులు, కళా సంఘాలంతా కలిసి రేపు 14వ తేదీ సభ జరుపుతూ ఉన్నాం. ఈ సభకి 50 మంది ప్రజానీకము, కవులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు రావాలని, సభను జయప్రదం చేయాలని. వైపు ప్రజల వైపు ఉన్నారా, ప్రభుత్వం వైపు ఉన్నారని ప్రజా రచయిత మార్క్సిమ్ గోర్కీ అంటాడు. నేడు కనుమరుగుతున్నటువంటి కళలు, ప్రతి కళ మార్కెట్లో సరుకుగా మారింది. ఈ తరుణంలో డాక్టర్ గరికపాటి రాజారావు గారిని స్మరించుకోకపోతే ప్రజా కళలకు చాలా విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో 50 వర్ధంతులు జరిగినటువంటి నగరం ఒంగోలు నగరం. అలాంటి నగరంలో 61వ వర్ధంతి గరికపాటి రాజారావు గారిది అన్ని కళా సంస్థలు కలిసి ఒంగోలు నగరంలో సెప్టెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. దీనిలో ప్రజా కళాకారులు గోరెటి వెంకన్న, అందశ్రీ, మిగతా కళా సంస్థల నాయకులు కోటన్న, రామకృష్ణన్న, ప్రసాద్ అన్న, జాలన్న, సురేష్, శాంతారావు అందరూ కళాకారుల దాంట్లో ఒక ముఖ్య భూమికను పోషించి ఈ
సభను జరుపుతున్నాం. అందరూ ప్రజలు, కవులు, కళాకారులు, ప్రజా కళాభిమానులు అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి కొరకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటీఐ కాలేజీ నందు అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఎన్వి నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ప్రముఖ కంపెనీలు హాజరై విద్యార్థులకు అప్రెంటిస్షిప్తో పాటు ఉద్యోగ అవకాశాలు మీరు దీనికోసమై ఉన్న వాళ్ళని ఈ ట్రేడ్స్లో ఉన్న వాళ్ళని మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మా హెచ్ఆర్ మేనేజర్ గారి దగ్గర రెజ్యూమ్స్ సబ్మిట్ చేయొచ్చు. మీరందరూ ఆయా ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ, మిగతా ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవుతూ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్లో ఫేస్ చేసే విషయం కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఒక టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, అది హ్యూమన్ బిహేవియర్ కూడా అసెస్మెంట్ చేసేది. కాబట్టి ఆ రోజు మా ఐటీఐ నందు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరిగింది. ఇది రెగ్యులర్గా ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థుల సౌలభ్యం కోసం మేము కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ అప్రెంటిస్ మేళాకు సుమారుగా విద్యార్థులు జిల్లాలో వివిధ ట్రేడ్ నందు ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్ కంప్లీట్ కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు సుమారుగా 300 మంది దాకా రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు కూడా ఈరోజు ఈ మేళాకు హాజరయ్యి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మనకి జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ అని విజయవాడ నుండి, అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతి నుండి, అదేవిధంగా మధుగాన్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మనకి లోకల్గా ఈ జ్యోతి గ్రానైట్స్ అలాంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు రావటం జరిగింది. ఈ విధంగా మనం అప్రెంటిస్ మేళాలు జరగటం వల్ల మన ఐటీఐ పాస్ అయినటువంటి విద్యార్థులకు రెగ్యులర్గా మంచి అప్రెంటిస్ సౌకర్యము, అదేవిధంగా కోరుకుంటే వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా జిల్లాలో ఐటీఐ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ధన్యవాదములు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఢిల్లీలో చేపట్టిన ప్రతిఘటనకు మద్దతుగా మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రతిఘటన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చెన్నయ్య మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుస్తూ మాయావతి గారికి మద్దతు తెలుస్తూ మేము ముందుగానే తెలుసుకొని ఈ యొక్క క్రిమిని ఎంతో బాధాకరమైనటువంటి మాకు తగాదినటువంటి నిర్ణయాలను మార్చుకొని ఈ యొక్క వర్గీకరణలను సరైనది కాదని ప్రతి ఒక్కరూ కూడా దానిని వెనక్కి తీసుకోవాలని మన రాష్ట్ర అధ్యక్షులు తల్లి గారికి అప్పగిస్తున్నాం. చేయటానికి ప్రధానమైన సమస్య ఏంటంటే 2004 సుప్రీంకోర్టుకు ముందు 2096 నుంచి 97 నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం. ఆ రోజు హైదరాబాద్లో గుర్రాల దాడికి నేను కూడా విక్టిమ్ని, నాకు దెబ్బలేని మేము అప్పటి నుంచి ఈ రోజు కూడా ఈ వర్గీకరణ విషయం మీద మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయితే ఇటీవలలో ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు వర్గీకరణ చేసుకోమని ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వటం వల్ల, జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల దానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు ఢిల్లీలో మాయావతి గారు, మా హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ పాస్వాన్ గారు వాళ్ళ అబ్బాయి మంత్రి గారు, బీజేపీ మంత్రి గారు, అదేవిధంగా 5-6 రాష్ట్రాలు ఈరోజు ఢిల్లీలో ప్రతిఘటన కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా మేము ఈ ప్రకాశం జిల్లాలో మాలమాడు తరఫున
మేము కార్యక్రమం చేపట్టాం ర్యాలీ చేస్తూ. అయితే వర్గీకరణ చేస్తే మేము రాను రాను ప్రాణాలను తెగిస్తా, కానీ వర్గీకరణ చేసేదానికి మేము ఒప్పుకోమని చెప్పని కూడా సందర్భం చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో అన్ని కమిటీలు వేసి అందరు కలిసి ఈ కార్యక్రమం చేయడానికి మేము ముందుంటున్నాం. దీనికి వర్గీకరణ అనేది 15%లో 59 కులాలు ఉంటే 59 కులాలు పంచుకోవాలి తప్ప ఒక ABCDలని పెట్టి మాలామాదికి సంబంధించిన కులాలు లబ్ధి పొందటానికి ఇది పెద్ద కుట్ర. ఈ కుట్ర బీజేపీ మోడీ ప్రధానమంత్రి గారు చేసిన కుట్ర. ఇది రాజకీయంగా బీజేపీ మేము అంబేద్కర్ వాదులు అందరూ ఒకటయ్యి ఈ బీజేపీని ఓడించడానికి చెప్పని ఒక నినాదంతో భారతదేశంలో ఒక పెద్ద ఎత్తున బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఒక మూమెంటు వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో రకంగా సఫలం చేయాలని చెప్పని దాని మీద బీజేపీ నాయకులందరూ కలిసి, ఇక్కడుండే అధికార పక్షంలో వాళ్ళందరూ కలిసి దీన్ని కృష్ణమాదిగిని అడ్డం పెట్టుకొని ఒక పావులాగా వర్గీకరణ చేయటానికి సుప్రీంకోర్టులో రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి ఈ విధంగా వర్గీకరణ చేయటం అనేది మేము ఒప్పుకోము. ఇది ఆగేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం. లీగల్గా నేను సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేసాం. అది నిన్నే నెంబర్ అయింది. ఈ సందర్భంగా మేము చెప్పబోయేది ఒకటే, ఈ వర్గీకరణ చేస్తే ఇక్కడుండే పేదలకి చాలా అన్యాయం జరిగే పరిస్థితి. ఈరోజు ఇప్పుడు ముందుకెళ్తున్న రాజకీయంగా ఆర్థికంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇది ఒక వర్గాన్ని పోషించి రాజకీయ నాయకులు పొందాలని చెప్పని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏబీసీ వర్గీకరణ మళ్ళీ మొదలుపెట్టారని చెప్పని కూడా చెప్పదలుచున్నాం. ఇది ఆగేంత వరకు మేము ఊరుకోమని చెప్పని ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.